హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం అప్లోడ్ చేయబోయే వీడియో ఏంటి అంటే స్పెషల్ ట్రాన్సాక్షన్స్ లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకటి కంప్లీట్ చేసేసామండి. నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ లో ఇంకొక 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇన్వాయిస్ ప్రైస్ లో ఉన్నాం. మనం జాయింట్ వెంచర్ అకౌంట్ తీసుకున్నామండి. ప్యారలల్ గా కన్సైన్మెంట్ అకౌంట్ ప్యారలల్ గా ఒక 1 or 2 వీడియోస్ లో మనం కన్సైన్మెంట్ అకౌంట్ అప్లోడ్ చేసేస్తాను, కంప్లీట్ అయిపోద్దండి. ఇప్పుడు ఏంటి అంటే జాయింట్ వెంచర్ తీసుకుంటామండి. జాయింట్ వెంచర్ కూడా మహా అంటే ఒక 3 క్లాసెస్ పడతాయి, అంతకన్నా ఎక్కువ పట్టవు. ఇది అయిపోయిన తర్వాత మొత్తం మనం ఓవరాల్ గా ప్రీవియస్ ఇయర్స్ నుంచి అసలు ఏ ఏ చాప్టర్స్ నుంచి ఏమేమి వచ్చినాయి అనే దాన్ని చూద్దామండి. అంటే మనకి ఇప్పుడు వరకు ఏమేమి కంప్లీట్ చేసాము, ఈ 2 or 3 క్లాసెస్ లో కన్సైన్మెంట్ అండ్ జాయింట్ వెంచర్ అయిపోతే స్పెషల్ ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ చేసేసామండి మనం. అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ వచ్చేటప్పటికి మనకి లైన్ గా చూసుకుంటా వస్తే మెయిన్ గా మనము బిల్స్ ఆఫ్ సారీ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఒకటి అయిపోయిందండి. మనకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చెప్పేశాము. ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మనకి ఫైనల్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్స్ లో మనకి ఎక్కువగా మనకి బ్యాడ్ డెట్ సంబంధించి ఇస్తున్నారండి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, డెటార్స్ ఇవన్నీ ఇచ్చేసి ఇస్తున్నారు. అది ఆల్రెడీ మనకి ఫైనల్ అకౌంట్స్ లో కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఎంసీక్యూలో అది రిపీట్ అవుతుందండి మనకి. నేను ఎంసీక్యూలో ప్రీవియస్ తీసుకుని కంప్లీట్ చేసేస్తాను అది కూడా. అంటే నీకు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నుంచి మనకి రిపిటేటివ్ గా వస్తుంది ఏంటి అంటే బిఆర్ఎస్ ఒకటి, తర్వాత నీకు రెక్టిఫికేషన్, ఎర్రర్స్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఒకటి వస్తుందండి. నెక్స్ట్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి అడుగుతున్నాయండి. అవి ప్రీవియస్ పేపర్స్ చూసి ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటే సరిపోతుంది మనం. సో దాన్ని పక్కన పెట్టేస్తే మనకి ఇంకొకటి వచ్చేటప్పటికి నీకు ట్రయల్ బ్యాలెన్స్ అంటే అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే మనకి మిస్టేక్స్ ఇస్తారు, దాన్ని మనం సరి చేసుకుంటూ ట్రయల్ బ్యాలెన్స్ వేయాలి. అదొకటి. అది కూడా నేను ప్రీవియస్ పేపర్స్ లో ఏ ఇయర్ లో అయితే ఇచ్చారో చూసుకుని అలా కంప్లీట్ చేసేద్దామండి. మనకి మెయిన్ అది. ఇక జర్నల్ ఎంట్రీస్, తర్వాత మీకు లెడ్జర్స్ ఇవన్నీ అంటారా, ఐడియా ఉంటుంది. ఒకవేళ ఐడియా లేకపోతే ఆల్రెడీ నేను డెబిట్ క్రెడిట్ రూల్స్ నేను వీడియో చేశానండి. చక్కగా చూసారండి. అది మాత్రం చాలా ఎక్కువ మనకి ఏంటంటే వ్యూస్ కూడా వచ్చినాయి. దాని తొందరగా 2 days లోనే మనకి 100 viewers దాటిపోయారనమాట. డెబిట్ క్రెడిట్ రూల్స్ చూడండి, మనకి డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ ఇచ్చాను, ప్లేలిస్ట్ లో పెట్టాను దాన్ని కూడా. నెక్స్ట్ హౌ టు రైట్ జర్నల్ ఎంట్రీ స్టార్ట్ చేశాం, కానీ పెద్దగా ఆ, ఎవరికి యూజ్ అవుతున్నట్టు అనిపించలేదండి. సో నేను ఒక వీడియో ఆపేశాను. నెక్స్ట్ అది కూడా కంప్లీట్ చేద్దాము. ఓకే. మన ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ పక్కన పెట్టుకుంటే స్పెషల్ ట్రాన్సాక్షన్స్ లో రండి. స్పెషల్ ట్రాన్సాక్షన్స్ లో మీకు ఏంటి, మన ఒకటి వచ్చేటప్పటికేమో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండి. దాంట్లో అకామిడేషన్ బిల్స్ ఇస్తున్నారండి. మీకు అకామిడేషన్ బిల్స్ 7 మార్కులకి ఇస్తున్నారు. ఓకే, రిపీట్ అవుతుంది అకామిడేషన్ బిల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్సైన్మెంట్ అండి. కన్సైన్మెంట్ ఇస్తే మనకి 7 మార్క్స్ కి రావచ్చు. తర్వాత అంటే మొన్న December 2024 పేపర్ కి మాత్రం కన్సైన్మెంట్ ఇవ్వలేదండి, అంతకు ముందు ఇచ్చారు. తర్వాత జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ మనకి ప్రీవియస్ పేపర్స్ లోకి వెళ్తే కనపడతా ఉంది. చాలా చాలా ఈజీ. కన్సైన్మెంట్ అర్థమైంది అంటే దానికన్నా వెరీ డెడ్ ఈజీ చాప్టర్ ఏదైతే ఉంది అంటే జాయింట్ వెంచర్ అది. ఓకేనా. ఇక్కడ వరకు ఏంటి అంటే నీకు స్పెషల్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ అంటే మనకి ఒకటి వచ్చేటప్పటికేమో ఎన్పిఓ అన్నారండి. మామూలుగా ఏమో ట్రేడింగ్ కన్సర్న్స్ ఫైనల్ అకౌంట్స్. ట్రేడింగ్ కన్సర్న్స్ అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ మనం చెప్పేసాను. నేను చాలా ప్రాబ్లమ్స్ చేసాం. ఒక ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం మిగిలిందండి. అది హయ్యర్ పర్చేజ్ అవ్వాలి కాబట్టి అది ఆపాను. దాన్ని కూడా కంప్లీట్ చేసేద్దాము. లేదంటే మీకు ఒకసారి రివిజన్ క్లాస్ తీసుకుందాం అనుకుంటున్నాను, రివిజన్ క్లాస్ లో కంప్లీట్ చేసేద్దాం. తర్వాత ఎన్పిఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో కూడా మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చెప్పేసామండి. అది కూడా పక్కన పెడితే మనకి ఫైనల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అండి. ఇన్కంప్లీట్ రికార్డ్స్ కూడా మొత్తం కంప్లీట్ చేసాం మనం. ప్రీవియస్ పేపర్స్ కూడా చెప్పుకున్నాను నేను. అది మాత్రం డెఫినెట్ గా 4వ లెక్క అండి. మన సెక్షన్ బి లో 4th ప్రాబ్లం 14 మార్క్స్ వస్తుందండి. 14 లెక్కగా ప్రతిసారి ఇచ్చాడు. నేను December 2023 కానీ December 2024, June 2024 తీసుకుంటే ఈ 3 సార్లు కూడా నీకు 14 మార్క్స్ కి నీకు రిపీట్ అయిందండి. అంటే కన్వర్షన్ మెథడ్ అవ్వచ్చు. కన్వర్షన్ మెథడ్ 2 times ఇచ్చారండి. మామూలుగా సింగిల్ ఎంట్రీ జస్ట్ మనకి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మనం తయారు చేసేసి ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుంటామండి. సింపుల్ గా ఉన్నది. అది ఒకసారి ఇచ్చారండి. ఖచ్చితంగా అది మనకి రిపీట్ అవుతుంది. 14 మార్క్స్ 4th ప్రాబ్లమ్ గా. ఇన్కంప్లీట్ రికార్డ్స్ మాత్రం వదిలేయొద్దు. నేను మొత్తం వీడియోలు చేశాను దాని గురించి, ప్రీవియస్ పేపర్స్ కూడా. ఓకే, రైట్. ఇంకా అది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ మనం పార్ట్నర్షిప్ కి వస్తే మాత్రం చాలా డెప్త్ ఉందండి. చాలా లెంగ్తీ ఉంది. ఇవ్వడానికి ఇస్తున్న ప్రాబ్లమ్స్ దాని నుంచి చాలా డెప్త్ ఉంది. అయినా నేను దాదాపుగా మనకి అడ్మిషన్ కంప్లీట్ అయిపోయిందండి, రిటైర్మెంట్ కంప్లీట్ అయిపోయింది, డెత్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత డిజల్యూషన్ కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ వరకు కంప్లీట్ చేసాం మనం.
నెక్స్ట్ మనం నెక్స్ట్ లాస్ట్ పార్ట్ మిగిలింది, అదొకటి మనం టైం లేదు వదిలేసాం మనం. డెత్ వరకు మాత్రం మీరు చక్కగా చూసుకోండి. డెత్ అయిపోయిన తర్వాత ఆమ్, అది మొత్తం క్లోజ్ చేసేస్తారు కదండి. అది ఫాము ఓకే, అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్, ఓకేనా, మొత్తం సంస్థ రద్దు, రియలైజేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా, అంతవరకు కూడా మనం చెప్పాం. చూసుకోండి అది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి నీకు ఇంకా మొదలైనగా ఏంటి, బ్రాంచ్ అకౌంట్ అని, లీజ్ అనేసి, ఓకేనా, తర్వాత హయ్యర్ పర్చేజ్, ఇవన్నీ కూడా మొదలైనగా. అయితే నేను బ్రాంచ్ అకౌంటింగ్ చెప్పాను, కాకపోతే మనకి లాస్ట్కి వచ్చే ఇండిపెండెంట్ బ్రాంచెస్ ఒకటి చెప్పలేదని, ఇండిపెండెంట్ బ్రాంచెస్ వదిలేసాం మనం, అదొకటి కాన్సెప్ట్. తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, మన ఫైనల్ అకౌంట్ మెథడ్ ఒకటి, బ్రాంచ్ అకౌంట్ లో మనకి డెటార్స్ అండ్ బ్రాంచ్ డెటార్స్ మెథడ్ ఒకటి చెప్పామండి, స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ చెప్పాము. తర్వాత ఫైనల్ అకౌంట్ మెథడ్ ఒకటి వదిలేసాం మనం. సమ్స్ 1 or 2 సమ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఇండిపెండెంట్ బ్రాంచెస్ మాత్రం వెళ్ళలేదండి వాటి జోలికి. ఓకే, అది కూడా రిపీట్ అయిన ప్రీవియస్ పేపర్స్ చూసుకుని ఎంతవరకు అయితే మాకు ఎలా రిపీట్ అవుతున్నాయో ఆ ప్రకారంగా అయితే నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ అకౌంట్ మాత్రం టచ్ చేయలేదండి, ఇంకా టైం లేదు, దాని గురించి మాత్రం మీరు ప్రస్తుతం మాట్లాడదలుచుకోలేదు నేను. డిపార్ట్మెంటల్ అకౌంట్ మాత్రం అదొక చాప్టర్ వదిలేశాను, అలాగే లీజ్ కూడా వదిలేసాం. ఓకే, నెక్స్ట్ హయ్యర్ పర్చేజ్, దానికి ముందు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్, లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ మొత్తం కంప్లీట్ చేసాం. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పేసాం మనం. తర్వాత వచ్చేటప్పటికి ప్రీవియస్ పేపర్స్ కూడా అయిపోయినాయండి దాని నుంచి. తర్వాత నీకు హయ్యర్ పర్చేజ్ సిస్టమ్ లో హయ్యర్ పర్చేజ్ మనకి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ సిచ్యుయేషన్స్ బట్టి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ కనుక్కోవడం అవి చెప్పాము. క్యాష్ ప్రైజ్ ఇవ్వనప్పుడు ఎలా ఉంటుంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, ఓకే, ఇన్స్టాల్మెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అవి కనుక్కోవడానికి మనం ఎలా చేస్తాము, ఇవన్నీ కూడా మనం చేసాము. నెక్స్ట్ వెండర్ బుక్స్ లో ఎలా ఎంటర్ చేయాలి, అలాగే హయ్యర్ పర్చేజర్ బుక్స్ లో ఎలా ఎంటర్ చేయాలి చెప్పాము. అలాగే నీకు హయ్యర్ పర్చేస్ సిస్టమ్ లో ఎలా, లేదంటే సేల్ సిస్టమ్ లో ఎలా ఎంటర్ చేయాలి ఎంట్రీస్ అనేది కూడా చేసామండి. తర్వాత గూడ్స్ రిపోజిషన్ కూడా చెప్పడం జరిగింది, అయిపోయింది కంప్లీట్ గా చేసామండి గూడ్స్ రిపోజిషన్ అనేది కూడా. సో చూసుకోండి, ఓకేనా. ఓవరాల్ గా అండ్ నెక్స్ట్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒకటి అడిగారండి, నాకు టైం ఉంటే వీడియో చేస్తాను, లేదంటే నేను చేయలేను. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఒకటి వదిలేసాను, దాదాపు కవర్ చేసేసానండి. మీకు ఎక్కడైతే మీకు వెయిటేజ్ అంటే చాయిస్ పోను మీరు రాయగలిగే వరకు నేను కవర్ చేశాను. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు జాయింట్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాను. కన్సైన్మెంట్ కి ప్యారలల్ గా జాయింట్ వెంచర్ మనం కంప్లీట్ చేసేద్దాం. చాలా 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 ఈజీ చాప్టర్. రైట్, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, ఇదిగోండి. మనం ముందు ఈ థీరీలోకి వెళ్లే ముందు ఒకసారి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి దీని గురించి. ఓకే, జాయింట్ వెంచర్ స్పెషల్ ట్రాన్సాక్షన్, జాయింట్ వెంచర్. ఓకే, జాయింట్ గా చేసేటటువంటి వెంచర్ అట. మనకి పార్ట్నర్షిప్ ఉంది కదండి, అదే మాదిరిగా ఉంటది కదా, కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. జాయింట్ వెంచర్ ఫీచర్స్ తెలుసుకోండి ఫస్ట్. ఇది కూడా పార్ట్నర్షిప్ బిజినెసే, కానీ పార్ట్నర్షిప్ అనకూడదు, దీనికి ఒక యాక్ట్ అనేది కూడా లేదండి. పార్ట్నర్షిప్ కి అయితే 1932 పార్ట్నర్షిప్ యాక్ట్, దీనికైతే స్పెసిఫిక్ యాక్ట్ లేదండి. కానీ మనకి పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం మనం ఎలా అయితే ఫాలో అవుతామో అలా ఫాలో అవుతాము, కాకపోతే దీనికి స్పెసిఫిక్ ఫర్మ్ నేమ్ అనేది లేదు. సో కొన్ని రాద్దామండి. ఇది టెంపరీ బిజినెస్ అండి, దిస్ ఈజ్ టెంపరీ బిజినెస్. టెంపరీ అంటే మనకి ఒక పర్టికులర్ నిర్దిష్టమైనటువంటి టైంకి ఇది క్లోజ్ అయిపోతుంది. టెంపరీ బిజినెస్ అంటే 12 months అని ఇలా. మనకి ఇప్పుడు పార్ట్నర్షిప్ కానీ సోల్ ప్రొప్రైటర్షిప్ కానీ ఇవన్నీ కూడా గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ లో మనం వాటిని ట్రీట్ చేస్తాం. అంటే ఏంటి, ఎంతకాలం అని అయినా కానీ ప్రాఫిట్స్ వస్తూ ఉంటే వాటిని రన్ చేస్తానే ఉంటాం. ఇదేంటి అంటే టెంపరీ బిజినెస్, పర్టికులర్ పీరియడ్ ఉంటుందండి. సపోజ్ రోడ్ కాంట్రాక్ట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చూస్తున్నామండి, బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళు ఏంటంటే జాయింట్ గా పార్ట్నర్స్ గా ఆ, వాళ్ళు ఫామ్ అవుతారు అనమాట. జాయింట్ వెంచర్ అంటారు, అందుకే దీన్ని జాయింట్ గా ఫామ్ అవుతారు. కాబట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, రోడ్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇలా మనకి ఎక్కువ కన్స్ట్రక్షన్స్ వాటికి దిస్ ఈజ్ ఏ టెంపరీ బిజినెస్. తర్వాత ఏవో 2-3 రాద్దామండి మీకు అర్థం కావడానికి. దెర్ ఈజ్ నో దెర్ ఈజ్ నో ఫర్మ్ నేమ్, సంస్థ పేరు కూడా ఉండాల్సిన అవసరం లేదు, సంస్థ పేరు. రైట్, నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి
వాళ్ళు ప్రాఫిట్స్ అండ్ లాస్ ఎలా పంచుకుంటారు అంటే ఒక్క నిమిషం. అయితే ఈ పార్ట్నర్షిప్ లో ఉండే వాళ్ళని ఏమంటారు, ఈ జాయింట్ వెంచర్ లో ఉండే వాళ్ళని ఏమంటారు అంటే, ఇప్పుడు పార్ట్నర్షిప్ లో ఉండే వాళ్ళు పార్ట్నర్స్ అంటారండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇదిగోండి, పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ జాయింట్ వెంచర్ ఆర్ కాల్డ్ ఏమని పిలుస్తారు అంటే పార్ట్నర్స్ కాదండి, కో వెంచరర్స్. కో వెంచరర్స్ ఆర్ జాయింట్ వెంచరర్స్ అని పిలుస్తారు. మరి వీళ్ళు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా సర్టైన్ చేసుకుంటారంటే అగ్రీడ్ రేషియో ఏమి అనుకోకపోతే గనక, ముందే అనుకోకపోతే గనక ఎలా అంటే ఈక్వల్లీ. ఓకేనా? ఇది టెంపరీ బిజినెస్. దిస్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఫార్మ్ నేమ్ యూజ్ చేయరు. పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ జాయింట్ వెంచర్ ఆర్ కాల్డ్ కో వెంచరర్స్ ఆర్ జాయింట్ వెంచరర్స్. వీళ్ళు ప్రాఫిట్ ఆర్ లాస్ ని అగ్రీడ్ రేషియోలో, లేదంటే ఏమి చెప్పుకోకపోతే గనక ఈక్వల్ గా షేర్ చేసుకుంటారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక స్పెసిఫిక్ పని ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికండి. స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని చూడండి, ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ని, పనిని ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళు పార్ట్నర్స్ గా, అంటే కో వెంచరర్స్ గా వీళ్ళు ఫామ్ అవుతారు. జస్ట్ చాలా పాయింట్స్. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ యాక్ట్ ఇలా రాసుకుంటూ పోతే చాలా గుర్తొస్తా ఉంటాయి. నో స్పెసిఫిక్ యాక్ట్ అయితే పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఏదైతే ఉందో అదే అప్లికబుల్ అవుతుంది, కానీ దీనికి ఏమి చట్టం అనేది లేదు. సరే, జాయింట్ వెంచర్ అన్నాం కదండి, ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. ఆ పార్ట్నర్స్ నేమో కో వెంచరర్స్ ఆర్ జాయింట్ వెంచరర్స్ అంటారు. సరే, ఎన్ని రకాలుగా రాస్తాము దీంట్లో, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే చూడండి. అకౌంటింగ్ ట్రీట్మెంట్ లేదా మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్, టూ టైప్స్ అండి. ఏంటి అంటే టూ టైప్స్. సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ అంటే, ఇక్కడ మనం కోవెంచరర్స్ అన్నాం కదండి. కోవెంచరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి వాళ్ళు సపరేట్ గా మనకి ఆ అంటే సెపరేట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, కోవెంచరర్స్ ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ లో జాయిన్ అయ్యారండి. అయితే వీళ్ళిద్దరు కూడా సెపరేట్ గా ఎవరికి వాళ్ళు మనకి ఏమంటాము అంటే, ఎవరికి వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేయకుండా వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ గా, అంటే ఎవరికి వాళ్ళు కాకుండా వీళ్ళు ప్రత్యేకించి సపరేట్ గా బుక్స్ కనుక మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటారంటే సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. అంటే ఇద్దరు కలిసి ఇద్దరికి ఇద్దరు రాసుకోకుండా సపరేట్ గా ప్రత్యేకించి బుక్స్ పెడితే దాన్ని సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ అంటారండి. రైట్? ఇద్దరు కలిసి, అంటే ఏకి ఏ బికి బి కాకుండా ఇద్దరు కలిసి ప్రత్యేకించి పెడితే. రెండోది ఏంటి అంటే నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్. నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ చాలా ఈజీ అండి. సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. రైట్? దీంట్లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయండి, సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్, మెయింటైన్డ్. రెండోది నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్. మెయింటైన్డ్ లో నీకు ఇంకా రెండు ఉన్నాయి. ఏంటి అంటే, ఈచ్ కో వెంచరర్ కీప్ రికార్డింగ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎవరి దగ్గర వాళ్ళు బుక్స్ పెట్టి రాస్తున్నారు, అందరి రాస్తాడు. అంటే ఏంటి, ఎవరైతే రాస్తున్నాడో ఆయన ట్రాన్సాక్షన్స్ రాస్తాడు, అవతల వాడివి కూడా రాస్తాడు. రైట్? ఇక్కడ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఈచ్ కో వెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ హిజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్ ఒక్కడియే రాస్తాడంట, ఒక్కడి చేసినవి. సో అప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ కరెక్ట్ గా అసర్టైన్ చేయలేరు కాబట్టి మెమోరాండం అకౌంట్ వేస్తారండి. మెమోరాండం జాయింట్, ఇక్కడ మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తారన్నమాట. జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తారు. ఇక్కడ వేసే అకౌంట్ పేరు ఏంటండి, మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తారండి. రైట్? మరి ఇక్కడ వేసేటటువంటి అకౌంట్స్ పేర్లు ఏంటి అంటే, ఒక ఫస్ట్ అకౌంట్ ఏమో మనకి జాయింట్ వెంచర్ అకౌంట్, రెండో అకౌంట్ ఏమో
కో వెంచరర్ అకౌంట్ అండి, కో వెంచరర్ అకౌంట్. కో వెంచరర్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్ ఒకటి, కో వెంచరర్ అకౌంట్ ఒకటి. అంటే ఇప్పుడు ఏ ఉన్నాడండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ ఈ రెండు అకౌంట్స్ మెయింటైన్ చేస్తాడు, అలాగే ఇన్ ద బుక్స్ ఆఫ్ బి మళ్ళీ ఈ రెండు అకౌంట్స్ మెయింటైన్ చేస్తాడు. అంటే ఏ ఏమో జాయింట్ వెంచర్ అకౌంట్ అలాగే బి అకౌంట్ మెయింటైన్ చేస్తాడండి. బి వచ్చేటప్పటికి మళ్ళీ జాయింట్ వెంచర్ అకౌంట్ మళ్ళీ కో వెంచరర్ అయినటువంటి ఏ అకౌంట్ మెయింటైన్ చేస్తాడు. రైట్. ఇక్కడ ఏంటంటే మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ రాస్తారండి. సరే దీన్ని పక్కన పెట్టండి, మళ్ళీ వద్దాము. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్, నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్. సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అంటే ఏంటి అంటే ఎవరికి వాళ్ళు రాసుకోకుండా ఇద్దరు కలిసి సెపరేట్ గా బుక్స్ పెడతారండి, ఇద్దరు ట్రాన్సాక్షన్స్ కూడా అక్కడ రాస్తారు. ఓకేనా. నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అంటే ఎవరికి వాళ్ళు, ఎవరి సంస్థ దగ్గర వాళ్ళు రాసుకుంటారండి, ఎవరికి వాళ్ళు. అంటే ఇది ఏంటి అంటే మనకి ఇంకొకటి విషయం చెప్పాలి మీకు. ఏమైనా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్, చిన్న చిన్న బిజినెస్ వ్యాపకాలు ఉంటాయి చూడండి, చిన్న చిన్నవి, వాటికి సూటబుల్ అండి జాయింట్ వెంచర్ అనేది. ఓకేనా. సరే. సెట్ ఆఫ్ బుక్స్, సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తుంటే మరి ఏమేమి అకౌంట్స్ వస్తాయి అంటే ఇదిగోండి, ఫస్ట్ నీకు జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారండి ముందు వీళ్ళు. జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి జాయింట్ వెంచర్ అకౌంట్ ఓపెన్ చేస్తారండి. థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఒక్కొక్కళ్ళు కో వెంచరర్స్ అకౌంట్ ఉంటాయి కదండి, వాళ్ళవి. కో వెంచరర్స్ ఎంతమంది ఉంటే అంతమంది కో వెంచరర్స్ అకౌంట్స్ ఈ రకంగా అనమాట. ఏ ఉంటే ఏ అకౌంట్, బి ఉంటే బి అకౌంట్, వాళ్ళ పర్సనల్ అకౌంట్ అనమాట. కో వెంచరర్స్ ఆఫ్ వాళ్ళ యొక్క పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ పేర్లు, ఏ అకౌంట్ అయితే ఏ అకౌంట్, బి అయితే బి, వాళ్ళ పేర్లు బట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్, కో వెంచరర్స్ అకౌంట్, అంతే. ఇది ఒకసారి చూసుకోండి సింపుల్ గా. రైట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటాను. ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం అసలు థియరీలోకి కూడా వెళదాము చిన్నగా. ముందు అయితే చూసేద్దామా ఏంటనేది అర్థమయ్యేదాకా వెళ్దాము. సరే. లైన్ టు లైన్ ఎందుకు చూస్తున్నాము అంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి చూడాల్సిందే. జాయింట్ వెంచర్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ బిజినెస్, రైట్, అండర్టేకింగ్ జాయింట్లీ బై టూ ఆర్ మోర్ పర్సన్స్ హూ షేర్ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ అన్ అగ్రీడ్ రేషియో. జాయింట్ వెంచర్ ఈజ్ a temporary form of business organization. ఓకేనా. నెక్స్ట్, దేర్ ఆర్ సర్టైన్ బిజినెస్ యాక్టివిటీస్ ఆర్ ప్రాజెక్ట్స్ దాట్ మే ఇన్వాల్వ్డ్ హయ్యర్ రిస్క్స్, చూడండి, హయ్యర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఈవెన్ దే డిమాండ్ మల్టీ స్కిల్స్. అలాంటప్పుడు ఇన్ సచ్ కేసెస్ ఒకవేళ ఎక్కువగా ఉంటే కనుక an individual person may not be able to muster all resources, hence అప్పుడు two or more people having requisite skill sets come together to form a temporary partnership అంటారు దీన్ని, టెంపరరీ పార్ట్నర్షిప్. దిస్ ఈస్ కాల్డ్ ఏ జాయింట్ వెంచర్. దెర్ ఈస్ ఎ మెమోరాండమ్ ఆఫ్ అండర్టేకింగ్ సైన్డ్ ఫర్ దిస్ పర్పస్. నెక్స్ట్, a joint venture is a business arrangement in which two or more parties agreed to pool their resources for the purpose of accomplishing a specific task. This task can be a new project or any other business activity. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ అంట. చూడండి నేను చెప్పిందే కొంచెం మళ్ళీ 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 రిపీట్ అవుతా ఉంటది. దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పర్సన్స్. జాయింట్ వెంచర్ ఈజ్ మేడ్ ఫర్ ద స్పెసిఫిక్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ business plan or project. It is a temporary partnership without the use of a firm name. Profit and share, profit and a share are shared on the same terms and conditions agreed upon. However, in the absence of any agreement, profits and losses elanta will be divided equally. Same partnership lagane. The terms of the joint venture are executed on a written agreement signed by all parties involved. This document will state that the parties are willingly assisting each other and will contain other terms as such durations, model of association, liabilities, etc. Next, joint venture or of short duration, such associations are temporary and comes to an end when the purpose of the agreement is served. Next, parties in a joint venture. The parties who have agreed to undertake the joint venture are called co-venturers or joint venturers. It is exactly same as partnership with the exception that it is one of the business that is to be terminated after the venture period is over, continuing from the time from when it has started. Since it is to be terminated after the period of completion of the venture, the firm name is not generally used.
It is temporary partnership with or without a firm name. If there is no agreement concerning the sharing of profits or losses between the co-ventures, it is just మళ్ళీ అవే రిపీట్ అవుతాయండి, ఏం లేదు. డిఫరెన్స్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ పార్ట్నర్షిప్ ఒకసారి చూద్దాం చూడండి. పార్ట్నర్షిప్ ఆల్వేస్ క్యారీడ్ ఆన్ విత్ ఫర్మ్స్ నేమ్, బట్ ఫర్ ద జాయింట్ వెంచర్ నో సచ్ ఫర్మ్స్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్. తెలిసిందేగా. ఇక్కడ చెప్తారు కదండి, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆఫ్ XYZ అని, ఇలా అదే అనమాట నేమ్ అంటే. ద పర్సన్ హూ రన్ ద బిజినెస్ ఆర్ పార్ట్నర్షిప్ ఆర్ కాల్డ్ యాజ్ పార్ట్నర్స్, అండ్ ద పర్సన్ హూ అగ్రీడ్ టు టేక్ ద ప్రాజెక్ట్ యాజ్ జాయింట్ వెంచర్ ఆర్ కాల్డ్ యాజ్ కో వెంచరర్స్. ఫాలో అవ్వండి మేడం, థీరీ చెప్తున్నారు, చదువుతున్నారు. మేము ఇది ఎందుకులా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు మీరు ఎటు చదవరు కాబట్టి వినండి. ఇదంతా నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్సే మళ్ళీ తిప్పి తిప్పి రాస్తున్నారు. నార్మల్లీ ఏ పార్ట్నర్షిప్ ఈస్ కన్స్టిట్యూటెడ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఇంక్లూడింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్. ఇక్కడ వేరాస్ జాయింట్ వెంచర్ ఈస్ ఫార్మ్డ్ టు కంప్లీట్ ఏ స్పెసిఫిక్ జాబ్ ఆర్ ప్రాజెక్ట్. చెప్పాను కదండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కడతా ఉంటారు కదండి రియల్ ఎస్టేటర్స్, లేదంటే రోడ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ కావచ్చు, అలా. పార్ట్నర్షిప్ ఈస్ గవర్న్డ్ అండర్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, వేరాస్ దెర్ ఈస్ నో ఎనాక్ట్మెంట్, ఎటువంటి చట్టం లేదండి ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ద జాయింట్ వెంచర్స్. However, as a matter of fact in law, a joint venture is treated as a partnership, right? There is no limit specified for the number of co-venturers. Kani, the number of partners is limited to 10 under banking business and for 20 for any other trade or business. Next, liability of partnership is unlimited kadandi. ఇక్కడ వచ్చేటప్పటికి 2 చూడండి, వేరాస్ అండర్ జాయింట్ వెంచర్ లయబిలిటీస్ ఆఫ్ కోవెంచర్ ఆర్ లిమిటెడ్ టు ద పర్టికులర్ అసైన్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ అగ్రీడ్ అపాన్. ఇది ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ, ఇక్కడ పార్ట్నర్షిప్ అన్లిమిటెడ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి జాయింట్ వెంచర్ అండ్ కన్సైన్మెంట్ అండి. చూద్దాం రిలేషన్షిప్ అట. The co-venturers of a joint venture are the owners of a joint venture, whereas relationship of a consignor and consignee is of owner and agent. తెలుసు మనకి. షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్, దెర్ ఈస్ నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ బిట్వీన్ ఏ కన్సైనర్ అండ్ కన్సైనీ. అంతే కదండి, కన్సైనీకి కమిషన్ వస్తుంది అంతే. ఇదిగోండి, కన్సైనీ ఓన్లీ గెట్స్ కమిషన్ ఆన్ సేల్ మేడ్ బై హిమ్. On the other hand, the co-venturers of joint venture shares profits as per the agreed profit sharing ratio. Next, ownership of goods. Ownership of the goods remains with the consignor. Okay, consignor transfers only possession to the consignee. But every co-venturer of joint venture is the co-owner of the goods. అంతే కదండి, వాళ్ళందరూ కూడా భాగస్థులైనప్పుడు. Contribution of funds. Investment is done by the consignor only. Consignor చేస్తాడు. On the other hand, funds are contributed by all co-venturers in a certain agreed proportion. Next, continuity of business. In case of joint venture, there is no continuity of the business once project is completed. On the other hand, if everything goes smooth, consignment is continuous process. Next, ఇక్కడ ఒక సమ్ ఇచ్చారండి. ఈ సమ్ లోకి వెళ్లే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ సమ్ వదిలేసేయండి, ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. ఓకే, రైట్. ఓకే అండి, దీంట్లోనే నేను ఎంట్రీస్ చెప్పేస్తాను మీకు. ఎక్స్ అండ్ వై ఎంటర్డ్ ఇంటూ జాయింట్ వెంచర్, రైట్? జాయింట్ వెంచర్ enter into joint venture for a construction of a building. ఒక బిల్డింగ్ నిర్మించడం కోసం కాంట్రాక్ట్ ప్రైస్ ఉంటుంది కదండి, ఇంత ఇస్తామని మొత్తం అయినాక. కాంట్రాక్ట్ ప్రైజ్ ₹10 lakhs, 10 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ప్రైజ్ అనమాట. అమ్మకపు ధరలాగా అనమాట. అమ్మకపు ధరలాగా ముందే నిర్ణయించారండి. ఎంత అంటే 10 lakh rupees గా, రైట్? నెక్స్ట్, సరే మరి ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి కదండి, కాంట్రిబ్యూట్ చేయాలి కదా. కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఎక్స్ 2 lakh rupees, అలాగే వై 3 lakh rupees అండి. ఇలా కాంట్రిబ్యూట్ చేశారు, రైట్? ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్, మరి దాన్ని ఏం చేశారండి? దే ఓపెన్డ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఈ రెండింటిని కలిపి ఈ అమౌంట్ ని జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో వేశారు. దే ఓపెన్ జాయింట్ బ్యాంక్ అకౌంట్, రైట్? నెక్స్ట్, తర్వాత చెప్పాల్సిన అవసరం లేదండి. జాయింట్ బ్యాంక్
ఓపెన్ చేశారు అంటే ఈ అమౌంట్స్ తో ఓపెన్ చేశారు అని అర్థం. నెక్స్ట్ ఇక బిజినెస్ స్టార్ట్ అవ్వాలి కదా. దే మేడ్ ఎక్స్పెన్సెస్. ఏంటంటే అవి దే మేడ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. డబ్బులు వేసారు తీయడానికి కదా. ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ శాలరీస్ వచ్చేటప్పటికి 50,000 అండి. తర్వాత రెంట్ వచ్చేటప్పటికి ఒక 30,000 రూపీస్ అండి. రైట్. నెక్స్ట్ జాయింట్ బ్యాంక్ నుంచే కాకుండా పర్సనల్ గా కూడా ఖర్చులు పెట్టారంటండి. చూడండి, ఎక్స్ పెయిడ్ ఫర్ పెయిడ్ ఫర్ ఏమని చెప్దామండి, ఎక్స్ పెయిడ్ సమ్ ఎక్స్పెన్సెస్ అందాం పోనీ. సమ్ ఎక్స్పెన్సెస్ రూపీస్ 40,000. మరి 40 వద్దులే, 10,000. అలాగే వై పెయిడ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ రూపీస్ 5,000. ఓకేనా. ఎక్స్ పెయిడ్ ఫర్ మెటీరియల్ అందాం, లేదైనా ఫర్ మెటీరియల్ అందాం, ఏదో ఒకటి. ఓకేనా. 25,000 రాద్దామండి. 25,000 రాద్దాం. రైట్. నెక్స్ట్ ఎక్స్ సప్లైడ్ గూడ్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ బిజినెస్. ఫ్రమ్ హిజ్ ఓన్ బిజినెస్ ఎంత వర్తి అంటే ఇవి ఒక రూపీస్ 20,000 గూడ్స్ సప్లై చేశాడట. నెక్స్ట్ తర్వాత కాంట్రాక్ట్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే. నెక్స్ట్ వై టుక్ ఓవర్ టుక్ ఓవర్ ద మెటీరియల్ టుక్ ఓవర్ రిమైనింగ్ మెటీరియల్ అంటే వాడిన తర్వాత కొంత మెటీరియల్ మిగిలిపోయినాయి అండి, ఇటుకలు మిగిలిపోయినాయి అనుకుందాము. దాన్ని వై తీసేసుకున్నాడు, ఎంత వాల్యూ చేసి అనేసి కూడా రాసుకుందాం మనం. రూపీస్ 10,000. క్లియరా. ఇంతే, ఇంతకన్నా ఏం లేదు. నెక్స్ట్ వాళ్ళ ప్రాఫిట్ ఆర్ లాసెస్ నేను ఏం చెప్పట్లేదండి. ఈక్వల్ గా ప్రాఫిట్ ఆర్ లాసెస్. లాసెస్ ఎలా అంటే ఈక్వల్లీ. ఈక్వల్లీ అంటే 1:1, ఇద్దరే ఉన్నారు కాబట్టి 1:1 రేషియోలో నిన్ను ఏం తయారు చేయమంటున్నారు అంటే ఇదిగోండి, దే మెయింటైన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్. మెయింటైన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్. రైట్. అసలు ఇలా ఇవ్వకుండా ఏమన్నారంటే వాళ్ళే అడిగారండి. ఏమని అంటే ప్రిపేర్ జాయింట్ వెంచర్ అకౌంట్, అలాగే జాయింట్ బ్యాంక్ అకౌంట్, అలాగే కో వెంచరర్స్ అకౌంట్ ఇలా అడిగినప్పుడు జాయింట్ వెంచరు, జాయింట్ బ్యాంకు, కో వెంచరర్స్ అడిగారు అంటేనే మీరు ఏం బుక్స్ అని అర్థం అండి. అక్కడ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా. ఇది మ్యాటర్. ఇప్పుడు మనం ఎంట్రీస్ అయినా రాసుకోవచ్చు. ఫస్ట్ ఎంట్రీస్ రాద్దామండి, వాళ్ళు అడగలేదు. నేను ఎగ్జాంపుల్ సమ్లో ఎంట్రీస్ రాసుకుని అకౌంట్స్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ప్రతి దానికి ఎంట్రీ చెప్తానండి, సింపుల్ గా మీరు ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు ముందేం రాద్దామండి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెపరేట్, లేదా జనరల్ ఎంట్రీస్ ఇన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అని పెడదాం హెడ్డింగ్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్. రైట్. ఓకే. చాలా మా నార్మల్ ఎంట్రీస్ ఏమిటంటే
వాళ్ళిద్దరూ జాయింట్ వెంచర్ లో ఎంటర్ అయ్యారు. మీరు అంటారు మేడం గారు ఫస్ట్ కాంట్రాక్ట్ ప్రైస్ ఇచ్చారు కదండి, ఇప్పుడే కాదండి ఇది రాసుకోవాలి. కాంట్రాక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నారే కాంట్రాక్ట్ ఇస్ కంప్లీటెడ్ అని, వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయినప్పుడు రాసుకోవాలండి, ఇప్పుడు రాయొద్దు. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ రాయండి. కాంట్రిబ్యూషన్ ఒకళ్ళది 2 లక్షలు, ఒకటి 3 లక్షలు రాయండి. ఇప్పుడు మనం జనరల్ గా క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తే ఎంట్రీ ఏం రాస్తారండి మీరు? ఇది కూడా ఇదేనా, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ రాసుకుంటారుగా, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ రాసుకుంటారు కదా. ఇక్కడ ఏమైంది అంటే మనకి ఇదిగోండి కో వెంచరర్స్ ఇద్దరు కూడా తీసుకొచ్చారండి, తీసుకొచ్చి జాయింట్ బ్యాంక్ లో వేశారు కాబట్టి మనకి ఎంట్రీ ఏమొస్తుంది అంటే డైరెక్ట్ ఇక్కడ రాసేసుకుందామండి. ఫస్ట్ ఎంట్రీ ఇదిగోండి, అమౌంట్ కాంట్రిబ్యూషన్ కి, అమౌంట్ కాంట్రిబ్యూషన్ కి ఎంట్రీ కాంట్రిబ్యూట్ చేశారు, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. సో మనకి ఇదిగోండి జాయింట్ బ్యాంక్ క్యాష్ బుక్ మాదిరి అండి ఇది, జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఎవరెవరండి వాళ్ళు, ఎక్స్ అకౌంట్ టు క్యాపిటల్ ఏం రాయకూడదు, వై అకౌంట్ అంతే. క్యాపిటల్ రాశారనుకో ఎక్స్ క్యాపిటల్ అని, అది ఏమవుతుంది పార్ట్నర్షిప్ అయిపోతుంది. టోటల్ గా ఎంత తీసుకొచ్చారు అంటే మొత్తం వచ్చేటప్పటికి 5 lakhs అండి, ఈచ్ కో వెంచర్ వచ్చేటప్పటికి 3 lakhs, ఒక ఆయన తెస్తే ఇంకొక ఆయన 2 lakhs. క్లియరా? రైట్, ఇది రాసేసినాక ఏమైందండి ఇక స్టార్ట్ అండి, ఖర్చులు పెట్టారంట. దే ఓపెన్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అయిపోయింది ఇంతవరకు. దే మేడ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్, జాయింట్ బ్యాంక్ లోకి డబ్బులు వచ్చినప్పుడు జాయింట్ బ్యాంక్ అకౌంట్ రాసాము. ఇప్పుడు అమౌంట్ వెళ్ళిపోయినప్పుడు దేని నుంచి వెళ్ళిపోయినాయి, జాయింట్ బ్యాంక్ నుంచి వెళ్ళిపోయినాయి అండి. ఎందు నిమిత్తం వెళ్ళిపోయింది అండి, సాలరీస్, రెంట్. ఇది ఏ ఏ బిజినెస్ చేస్తున్నామండి, మనం జాయింట్ వెంచర్ చేస్తున్నామండి. జాయింట్ వెంచర్ నిమిత్తం మనం సాలరీస్ అండ్ రెంట్ పే చేసాము. సో ఏ ఎక్స్పెన్సెస్ అయినా కూడా మనం జాయింట్ వెంచర్ అకౌంట్ కి డెబిట్ చేసుకోవాలి అంతే. రాసుకోండి, ఎక్స్పెన్సెస్ మేడ్ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్, జాయింట్ బ్యాంక్ నుంచి ఎక్స్పెన్స్ చేస్తే ఎందు నిమిత్తం అండి, జాయింట్ వెంచర్ చాప్టర్ ఏదైతే ఉందో అది, ఆ మన చాప్టర్ పేరుకే మనం డెబిట్ ఆర్ క్రెడిట్ చేసుకోవాలి. జాయింట్ వెంచర్ అనేది నామినల్ నేచర్. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు దేనిలో నుంచి పే చేసామండి, జాయింట్ బ్యాంక్ అకౌంట్. అమౌంట్ వచ్చినప్పుడు ఏమో నువ్వు డెబిట్ చేసుకున్నావు, అమౌంట్ వెళ్ళిపోయింది, క్రెడిట్ చేశారండి. ఎంత అమౌంట్ పే చేసాం మనం, సాలరీస్ అండ్ చూడండి సాలరీస్ కి ఏమో 50,000, అలాగే రెంట్కి వచ్చేటప్పటికి 30,000, 80,000 రూపీస్ అండి జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిపోయినాయి. ఎందు నిమిత్తము అంటే జాయింట్ వెంచర్ నిమిత్తం అండి. మనం ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అన్నిటినీ కూడా మనం ఇన్కమ్స్ కానీ ఈ జాయింట్ వెంచర్ అకౌంట్ కే రాసుకోవాలి. తర్వాత ఏమైంది చూద్దాం. ఎక్స్ పెయిడ్ జాయింట్, ఎక్స్ పెయిడ్ ఫర్ మెటీరియల్ 25,000, రైట్. జాయింట్ బ్యాంక్ నుంచి అమౌంట్ ఎలా లేదు, కానీ 25,000 రూపీస్ అమౌంట్ పే చేసాము. ఎందు నిమిత్తం పే చేసామండి, జాయింట్ వెంచర్ చేస్తున్నాం కాబట్టి పే చేసాం, రైట్. రాసుకోండి ఇక్కడ, ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఎక్స్, రైట్. ఎందు నిమిత్తం అండి, మన చాప్టర్ పేరు ఇదిగోండి జాయింట్ వెంచర్. ఎక్స్పెన్సెస్ అయినప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ చేసుకో. జాయింట్ బ్యాంక్ నుంచి కాదండి, ఎక్స్ నుంచి వెళ్ళిపోయినాయి కాబట్టి ఎక్స్ అకౌంట్ క్రెడిట్ చేసుకో. అమౌంట్ వచ్చేటప్పటికి 25,000 రూపీస్. ఇంత చాలా సింపుల్ అండి ఇది. వ్యక్తి పేరు రాయడమే. కన్సైనీ కనుక ఖర్చులు చేస్తే మనం కన్సైనీ పేరు ఎలా రాసామండి, అలాగే ఏ వ్యక్తి చేస్తే ఆ వ్యక్తి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై వై, వై పే చేస్తే ఒక ఎందు నిమిత్తం, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు వై అకౌంట్, 5,000 రూపీస్ ఖర్చులు వై పెట్టాడు అని రాయాలి, రైట్. తర్వాత అండి పర్సనల్ అకౌంట్ అనమాట రాయాల్సింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, ఎక్స్ సప్లైడ్స్ గూడ్స్ ఫ్రమ్ హిస్ ఓన్ బిజినెస్. ఎందు నిమిత్తం, జాయింట్ వెంచర్ నిమిత్తం. మనం రాసుకో, గూడ్స్ సప్లైడ్ బై ఎక్స్, ఎక్కడ నుంచి, ఫ్రమ్ హిస్ ఓన్ బిజినెస్. అయితే ఏంటంట మనకి జాయింట్ వెంచర్ లో తెచ్చాడు కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ ఎటార్ తెచ్చిన పర్సన్ ఖర్చు పెట్టి జేబులో డబ్బులు ఖర్చు పెట్టినా ఎక్సే రాయాలి, సొంత మెటీరియల్ తెచ్చినా ఎక్సే రాయాలి, అంతే. దట్స్ ఆల్. 20,000, 20,000. తర్వాత ఏమైందండి, అర్థమైందా? ఎక్స్ సప్లైడ్ గూడ్స్, ఎక్స్ పెయిడ్ ఫర్ మెటీరియల్. ఏదైనా చేయండి, పర్సన్ చేస్తే పర్సన్ పేరు పడేయండి అంతే. జాయింట్ బ్యాంక్ అయితే జాయింట్ పేరు బ్యాంక్ అంతే. నెక్స్ట్ ఎక్స్ టుక్ ఓవర్ రిమైనింగ్ మెటీరియల్స్. 10,000 తీసుకెళ్లిపోయాడంటండి, తీసుకెళ్లిపోయాడంటండి. డెబిట్ ద రిసీవర్ అండి, పర్సనల్ అకౌంట్. ఓకే, రిమైనింగ్
అంతేగాని అన్స్టోల్డ్ స్టాక్ అలా రాయమాకండి. రిమైనింగ్ మెటీరియల్ ఈజ్ టుక్ ఓవర్ బై వై. సో వై రిసీవ్ చేసుకున్నాడండి. వై అకౌంట్ ఎటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ ని క్రెడిట్ చెయ్యండి. ఎందుకు అంటే మెటీరియల్ తెచ్చినప్పుడు డెబిట్ అయినప్పుడు తీసుకెళ్ళిపోయినప్పుడు క్రెడిటే కదా. ఎంత అమౌంట్? 10,000 మెటీరియల్ తీసుకెళ్ళిపోయాడు. 10,000 రూపీస్. నెక్స్ట్ కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్ చేసుకున్నారు కదండి, ఇదిగోండి. చివరికి రాసుకోవాలి. ఇది కాంట్రాక్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది చివరికి రాసుకోవచ్చు, లేదా ఈ 10,000 రూపీస్ ఎంట్రీస్ ముందైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఎక్కడ వేస్తారండి? మనకి జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఫర్ కాంట్రాక్ట్ ప్రైస్. గూడ్స్ అయితేనేమో మనం ఏమంటాము అండి? సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? కాంట్రాక్ట్ ప్రైస్ కి మనం రాయాలి కదా. ప్రతి ఎక్స్పెన్స్ విషయంలో జాయింట్ వెంచర్ డెబిట్ చేసుకున్నామండి. ఇక్కడ ఇన్కమ్ వస్తుందండి, జాయింట్ వెంచర్ క్రెడిట్. మరి దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం మనం? జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఎంత అమౌంట్? మనకి 10 lakh rupees. 10 lakh rupees ఇంతే ఇన్కమ్ వచ్చింది అనమాట. వాటిని బ్యాంక్ లో వేసేసారు. ఇక ప్రాఫిట్ ఆర్ లాస్ కి ఎంట్రీ రాయాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వచ్చింది ఎంట్రీ రాయాలి, అవునా? ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారండి పార్ట్నర్స్. ఇదిగోండి, ప్రాఫిట్ ఆర్ లాస్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ద పార్ట్నర్స్. డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ద పార్ట్నర్స్, దానికి ఎంట్రీ వస్తుంది. రైట్. ఇలా రాస్తామండి. ఇప్పుడు మనం దీని నుంచి అకౌంట్స్ ఎలా వేయాలి అంటే, మనం చెప్పారు కదండి ఆల్రెడీ, ఒకటి జాయింట్ బ్యాంక్ అకౌంట్ వేసుకుంటాము సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ లో, ఒకటి జాయింట్ వెంచర్ అకౌంట్ వేసుకుంటాము రెండోది. తర్వాత ఏంటండి? కో వెంచరర్స్. ఇదిగోండి, కో వెంచరర్స్ వీళ్ళు ఉన్నారు కాబట్టి మొత్తం ఈ అకౌంట్స్ అన్ని మనం తయారు చేయబోతున్నాం అండి. సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఇక్కడ తీసేద్దాం డైరెక్ట్ గా. ఓకే, ఇది ఫస్ట్ జాయింట్ వెంచర్ తో స్టార్ట్ చేద్దామండి. కొంతమంది జాయింట్ బ్యాంక్ అయినా ముందు చెప్తారు, నేను జాయింట్ వెంచర్ చెప్తున్నాను. సరిపోదేమో ప్లేస్ కొంచెం, ఎందుకంటే జాయింట్ వెంచర్ అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, నేను లాస్ట్ జాయింట్ బ్యాంక్ చెప్తా అండి. ఇది రెండో కో వెంచర్. ఓకే, లాస్ట్ ది జాయింట్ బ్యాంక్ అకౌంట్. సింపుల్ చాప్టర్ అండి. లైన్ నేమ్స్ రాసేద్దాం. జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఇది. రైట్. తర్వాత కో వెంచరర్స్ నేమ్స్ ఏంటండి? ఏ అకౌంట్, అలాగే బి అకౌంట్. ఇది వచ్చేటప్పటికి జాయింట్ వెంచర్ అకౌంట్. ఇది ఏం అకౌంట్ అండి ఇది? ఇది ఏం నేచర్? నామినల్ నేచర్. ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేస్తాం అనమాట దీంట్లో. ఇదిగోండి, జాయింట్ వెంచర్ అకౌంట్. రైట్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనకు తెలుసు కదండి లెక్క చూడాలా ఏంటి. జాయింట్ బ్యాంక్ లో అమౌంట్ వేసారండి. జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ 2A 2B. సో 2A 2B కాబట్టి బై జాయింట్ బ్యాంక్ అకౌంట్. జాయింట్ బ్యాంక్, ఈయన గారేమో 2 lakh rupees అండి. ఈయన గారు వచ్చేటప్పటికి బై జాయింట్ బ్యాంక్, ఈయన గారు 3 lakhs. ఓకే, జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ 2A 2B. జాయింట్ బ్యాంక్ వచ్చేసాయి 2A అకౌంట్ 2 lakh rupees, 2B అకౌంట్ 3 lakh rupees. నెక్స్ట్ పాయింట్. ఇక వీళ్ళు స్టార్ట్ చేశారండి ఖర్చులు చేయడం. ఖర్చుల్ని కానీ లాస్ట్ ఇన్కమ్ కానీ మనం జాయింట్ వెంచర్ అకౌంట్కే రాసుకుంటాము. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఫస్ట్ టు ఎవరు ఏ ఎక్స్పెండ్ చేశాడండి? నో 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 నో, ఫస్ట్ జాయింట్ బ్యాంక్ నుంచి అమౌంట్ వెళ్ళిపోయింది కదా. జాయింట్ బ్యాంక్ శాలరీస్ రెంట్ గుర్తుందా? రాసుకోవాలంటే శాలరీస్ అండ్ రెంట్ మొత్తం కలిసి నీకు 80,000 వెళ్ళిపోయినాయి అండి. నేనేం ఇంట్రెస్ట్ చూడట్లేదండి, ఇంకా అర్థమైంది అనుకో నేను రాసేస్తున్నాను. జాయింట్ బ్యాంక్ అన్నప్పుడు వెంటనే నువ్వు జాయింట్ బ్యాంక్ రా.
బై జాయింట్ వెంచర్ అకౌంట్ ఎంత మొత్తం 80,000 రూపీస్. నెక్స్ట్ చూద్దామా. ఓకే. తర్వాత ఎక్స్పెన్సెస్ మేడ్ బై ఎక్స్. ఎక్స్పెన్సెస్ చేశాడండి ఈయన. ఎందుకు అంటే మెటీరియల్ కొన్నాడట. మెటీరియల్ కొన్నాడు. ఎంతండి? 25,000 రూపీస్ ఎక్స్ ఎక్స్పెన్స్ చేస్తే జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు ఎక్స్. వెంటనే ఎక్స్ అకౌంట్కి వెళ్ళిపో. బై జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ అకౌంట్ ఎంతండి మనకి? 25,000. ఇంకొక ఆయన గారు ఎంత ఖర్చు పెట్టారండి? 5,000 అండి. ఇంకొక ఆయన ఆయన పేరు రాసేసుకోవడమే. 2x ఏమి చేశాడు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అండి. 5,000. వెంటనే నువ్వేం చేస్తావు? మళ్ళీ బి అకౌంట్ లోకి వచ్చేసేయి. బై జాయింట్ వెంచర్ జేవి మొత్తం రాయండి మీరు. 5,000 రూపీస్. నెక్స్ట్ అండి, మెటీరియల్ సప్లై చేశారంటండి. ఎవరు అంటే మెటీరియల్ సప్లై చేసింది ఇదిగోండి. మెటీరియల్ సప్లైడ్. మెటీరియల్ సప్లైడ్ బై ఎక్స్ 20,000 రూపీస్ రాసుకోండి. మెటీరియల్ సప్లైడ్ ఎందు నిమిత్తం? జాయింట్ వెంచర్ నిమిత్తం. ఎవరండి? 2x. సప్లై ఆఫ్ మెటీరియల్ ఎంతండి? 20,000 రూపీస్. వెంటనే ఎక్స్ అకౌంట్కి వెళ్ళిపోండి. బై జాయింట్ వెంచర్ 20,000 రూపీస్. నెక్స్ట్ అయిపోయిందండి. ఇక కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్ చేసుకున్నారండి. ఇన్కమ్ అది. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. బై జాయింట్ బ్యాంక్ లో వేశారండి ఒక 10 లక్షల రూపాయలు. కాంట్రాక్ట్ ప్రైస్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. కాంట్రాక్ట్ ప్రైస్ అండి ఇది. కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత? 10 lakh రూపీస్. ఇంకా అంతే, ఇంకేమీ లేవు నాకు తెలిసి. అన్ని రాసేసామని అనుకుంటున్నా. వెంటనే జాయింట్ బ్యాంక్ వచ్చేసేయండి. 10 lakh రూపీస్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. కాంట్రాక్ట్ ప్రైస్ సిపి. కాంట్రాక్ట్ ప్రైస్ అంటే రైట్. ఇంకేం లేవు, మొత్తం రాసేసామండి. మెటీరియల్ తీసుకెళ్లిపోయినట్టు కూడా రాసేసాము. ఇప్పుడు మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాల్సినటువంటి అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ లాగానే ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ జాయింట్ వెంచర్ అకౌంట్. రైట్. మెటీరియల్ తీసుకెళ్లిపోయాడు కదండి, అది రాయలేదా మనం? ఒక్క నిమిషం. మెటీరియల్ ఎవరు తీసుకెళ్లిపోయారు? వై తీసుకెళ్లిపోయాడు కదండి. బై వై అకౌంట్ ఒకటి రాయలేదండి. 10,000 రూపీస్ రాయాలిగా. బై వై. మెటీరియల్ తెస్తేనేమో డెబిట్ చేశాం కదండి, తీసుకెళ్లిపోయాడుగా. బై వై అకౌంట్ 10,000 రూపీస్. మళ్ళీ ఆయన పర్సనల్ అకౌంట్కి వెళ్ళిపోండి. వై అకౌంట్ లో వైయా మనం ఏంటి ఎక్స్లు వైలు రకరకాలు చేస్తున్నాం కదా మిమ్మల్ని. అక్కడేమో ఏబి అన్నట్టున్నాం, ఇక్కడేమో ఎక్స్లు అన్నాం. తీసేయండి. ఏ. నెక్స్ట్ ఈయన బి. మళ్ళీ ఈయన ఏ. మెటీరియల్ తీసుకుపోయింది ఎవరు అంటే మళ్ళీ బి. రైట్. 10,000 రూపీస్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. రిమైనింగ్ మెటీరియల్ కోసం రాసాం. అయిపోయిందండి. ఇక ఏనా మనం ఒకసారి చూద్దాం ఆగండి. ఎక్స్లు అంటున్నాం, వైలు అంటున్నాం. ఎక్స్లే అన్ని. ఎక్స్ సప్లైడ్, వై టుక్ ఓవర్ రిమైనింగ్ గూడ్స్. ఎక్స్ వై అనండి బాబోయ్. ఎక్స్ వై. ఈ మెటీరియల్ సప్లై చేసింది ఎవరు? ఎక్స్. గూడ్స్ తీసుకుపోయింది ఎవరు? వై. అంతేనా? గూడ్స్ తీసుకెళ్లిపోయింది ఎవరండి? వైయా ఎక్స్? ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే ఎంట్రీలో రాసినట్టే మనం చేయాలి కదా. వై రైటేగా. ఓకే. ఈ ప్రకారంగానే ఉన్నామండి మనం. ఇక్కడేమో అకౌంట్స్ ఎక్స్ వై తీసి మనం బి పెట్టాం. వై అకౌంట్. ఈ పైన కూడా ఏ అకౌంట్. ఎక్స్ సారీ ఎక్స్ అకౌంట్. ఓకే అండి, అయిపోయింది. ఇక మనం క్లోజ్ చేసేద్దాము. మొత్తం నీకు క్రెడిట్ సైడ్ 10,10,000 రూపీస్. 10,10,000 రూపీస్ దీంట్లో నుంచి లెస్ చేసేద్దాము. ఎక్స్పెన్సెస్ మొత్తం 10,10,000 మైనస్ 80,000 మైనస్ 25,000 మైనస్. ఓకే. 8,80,000 వచ్చిందండి మాకు ప్రాఫిట్. డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు 2x 2y ఈక్వల్ గా బై 2. 4,40,000. 4,40,000 ప్లేస్ లేనట్టు చూడండి. నేను 4,40,000 4,40,000 ఇట్లా వచ్చేసేయండి.
బై జాయింట్ వెంచర్ ప్రాఫిట్ 4,40,000. ఇంత ప్రాఫిట్ వస్తేనా మనం కూడా చేసుకోవచ్చు ఇది ఏ బిజినెస్. జాయింట్ వెంచర్ అకౌంట్ బ్రాకెట్ లో ప్రాఫిట్ 4,40,000, రైట్. ఇవి కూడా మనం క్లోజ్ చేసేసుకుంటూ మనం వెళ్ళిపోదాం. 4,40,000 ప్లస్ 45, 2,45,000 అండి మొత్తమును. సో 6,85,000, 6,85,000 దీన్ని తీసుకెళ్ళి వాళ్ళు బ్యాంకులో వేసుకుంటారు. తర్వాత బ్యాంకు నుంచి కూడా తీసుకుంటారు. ఎప్పుడైనా తీసుకెళ్ళిపోండి, మనకు అనవసరం. 6,85,000 రూపీస్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్డ్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అంటే 6,85,000 రూపీస్ రాద్దాం. 6,85,000 రూపీస్ బై ఎవరి నుంచి, ఎక్స్ అకౌంట్. తర్వాత వై కూడా చూద్దాం. 7,45,000 కదండి. 7,45,000 రూపీస్. అలాగే 7,45,000 రూపీస్ లో నుంచి 10,000 తీసేస్తే 7,35,000 రూపీస్ అండి. దీని పేరు టు జేబీ అకౌంట్. జేబీ అంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్. ట్రాన్స్ఫర్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ 7,35,000 తీసుకురండి. బై వై అకౌంట్ 7,35,000 రూపీస్ అయిపోయిందండి. బిజినెస్ రెండు టాలీ, కాకపోతే మనం ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్. సో క్రెడిట్ సైడ్ యాడ్ చేసిన 80,000 ప్లస్ 6,85,000 రూపీస్ ప్లస్ 7,35,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 15,00,000 రూపీస్. ఇటు కూడా చూడండి, ఇటు కూడా 15 lakhs, రైట్. అయిపోయింది, మనం అంతా కరెక్ట్గా చేసాం. ఇలా ఉంటుందండి సినిమా. ఇదేంటి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, దీని ప్రకారముగా నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం అనుకుంటున్నా మీకు. ఓకేనా, రైట్. ఇక్కడ ఉన్నామండి, ఇదిగోండి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చా మీకు? సింపుల్ గానే ఉంది కదా, రెండు సమ్స్ కూడా అయిపోతాయండి. ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ ఏ జాయింట్ వెంచర్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. ఇది జనరల్ గా ఇచ్చారండి మనకి. జనరల్ గా అంటే అసలు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా తీస్తాము అనేది ఏం లేదు. ఇక్కడ మొత్తం 2.5 లక్షలు వాళ్ళు అమ్మారు, సేల్ చేసింది 2.5 లక్షలు. మీరు జనరల్ గా చూసుకుని అర్థమైపోతుంది. క్లోజింగ్ స్టాక్ ఏమంటున్నారు అంటే 95% అమ్మారు కాబట్టి 5% క్లోజింగ్ స్టాక్ అండి. క్లోజింగ్ స్టాక్ ఏంటి అంటే మొత్తం గూడ్స్ ఎంతైతే ఉందో దాని మీద మనం అసర్టైన్ చేయాలి. సో జనరల్ ప్రాబ్లం అండి అది. 2 lakhs ఇంటూ 5%, 10,000 గూడ్స్ మిగిలినాయి. సో మనం ఎప్పుడు కూడా సేల్స్, ఇదిగోండి సేల్స్ 2,50,000 రూపీస్, 5% మిగిలింది అంటే మొత్తం గూడ్స్ 2 lakhs అనమాట కాస్ట్. దాంట్లో నీకు 5% అంటే 10,000 మిగిలిందండి. అంటే మొత్తం నీకు 2,60,000 రూపీస్ లో ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తే వచ్చేది ప్రాఫిట్. ఎక్స్పెన్సెస్ ఏంటండి, ఏ ఈజ్ ఎంటైటిల్ టు గెట్ 1% కమిషన్ ఆన్ పర్చేజెస్, రైట్. అంటే ఏంటి, 2 lakh మీద 1%. నెక్స్ట్ బి ఈజ్ ఎంటైటిల్ టు గెట్ 5% కమిషన్ ఆన్ సేల్స్, 2,50,000 మీద 5% అంట. తర్వాత అండ్ అమౌంట్ ఈక్వల్ టు 80% ఆఫ్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఏ గాట్ ఇట్ డిస్కౌంటెడ్. ఇదిగో చూడండి, సింపుల్ ఏం లేదు. టోటల్ గా మనకు వచ్చేటప్పటికి ట్రేడింగ్ అకౌంట్ లో రాసుకోవట్లా మనం, సేల్స్ క్లోజింగ్ స్టాక్ అంతే. 2,60,000 రూపీస్ లో నుంచి మనం ఏం లెస్ చేస్తున్నాము, పర్చేజెస్ అండి, ఖర్చులన్నీ లెస్ లెస్ చేసేస్తున్నాము. అలాగే ఏ కమిషన్, బి కమిషన్, తర్వాత డిస్కౌంట్ చార్జెస్ మొత్తం ఇదిగోండి 12,500, 10,000 లెస్ చేస్తే వీటన్నిటిని కూడా మనకి ప్రాఫిట్ ఇలా వచ్చిందని చెప్తున్నారు. దీన్నే మనం జాయింట్ వెంచర్ అకౌంట్ లో మనం కనుక్కున్నాం ఇప్పుడు. అది అంటే మొత్తం కాంట్రాక్ట్ ప్రైస్ ఏదైతే ఉందో మనం రిమైనింగ్ గుడ్స్ అని రాసుకోలేదండి 10,000 రూపీస్ ఇందాక. కాంట్రాక్ట్ ప్రైస్ ఏమో 10 lakhs రాసుకున్నాము ఇందాక మనం ఎగ్జాంపుల్లో. అలాగే రిమైనింగ్ గుడ్స్ ఎవరు తీసుకెళ్లారు, ఎక్సో వైయో తీసుకెళ్లారు కదండి. కో వెంచరర్ రాసుకున్నామా లేదా, కో వెంచరర్ ఇంతే. దీంట్లో నుంచి టోటల్ 10,10,000 రూపీస్ లో నుంచి మొత్తం ఎక్స్పెన్సెస్ వాళ్ళు జాయింట్ బ్యాంక్ నుంచి చేయనియండి లేదా కో వెంచరర్ చేయనియండి, మనం తీసేసాం కదా అంతే. ఇక్కడ జస్ట్ ఎలా అనేది ఇచ్చారు, అలాగే వీళ్ళు షేర్ చేస్తున్నారని ఇచ్చారు. అది అకౌంట్ లోకి వచ్చేటప్పటికి అకౌంటింగ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అనేసి మనకి ఇక్కడ ఇస్తున్నారు, రైట్. ఇదంతా ఆల్రెడీ చెప్పేశానండి నేను. జాయింట్ వెంచర్ అకౌంట్, జాయింట్ బ్యాంక్ అకౌంట్, కో వెంచరర్స్ పర్సనల్ అకౌంట్ అనమాట. ఇది అయిపోయింది. ఇదిగో చూడండి, అకౌంటింగ్ ఆఫ్ జాయింట్ వెంచర్. దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్స్. దే కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ ఫాలోయింగ్ మెథడ్స్. వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్, వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ books are not maintained. Okay, when separate set of books are maintained for the joint venture,
As the business duration is short, the books of accounts are not very comprehensive. ఓకేనా, చాలా తక్కువ తక్కువ ఉంటాయి కదా. The basic purpose is to ascertain the profit or loss on account of the joint venture. Generally, under this approach, the following accounts are maintained. ఒకటి జాయింట్ వెంచర్ అకౌంట్ ఎందుకు అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి, జాయింట్ బ్యాంక్ అకౌంట్, తర్వాత కో వెంచరర్స్ అకౌంట్, రైట్, అంతే. చదువుదాం ఇది కూడా. జాయింట్ వెంచర్ అకౌంట్ అంటే ఇన్ దిస్ అకౌంట్ ఇన్ ద డెబిట్ సైడ్ ఆల్ ఎక్స్పెన్సెస్, రైట్, పెయిడ్ పర్సనల్లీ బై ద కో వెంచరర్స్ ఆర్ అవుట్ ఆఫ్ బ్యాంక్. అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ నేమ్, క్యాపిటల్ ఆర్ రెవెన్యూ రాయకుండా, ఆర్ రికార్డెడ్. ఇన్ ద క్రెడిట్ సైడ్ ఆల్ సేల్స్ టు అవుట్సైడర్స్ యాజ్ వెల్ యాజ్ టు ద కో వెంచరర్స్ ఆర్ రికార్డెడ్. ఇట్ రికార్డ్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద యాక్టివిటీస్ క్యారీడ్ అవుట్. అన్ని రాయాలండి. ద నెట్ రిజల్ట్ ఆఫ్ దిస్ అకౌంట్ విల్ బి ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్, రైట్, చెప్పుకున్నాం కదా మనం. నామినల్ నేచర్ అనమాట అది. జాయింట్ బ్యాంక్ అకౌంట్ టు రికార్డ్ క్యాష్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్. దిస్ ఈజ్ బేసికల్లీ ద క్యాష్ బుక్ ఆఫ్ ది బిజినెస్. This could take a form of cash book with cash and bank column. It will record the initial contributions made by each co-venturer, proceeds of sales, expenses and distributions of net balances among co-venturers or dissolution of the ventures. All cash inflows are records in the debit side and the outflows are recorded in the credit side. Final settlement of the co-venturers are lastly put into this account so that it tally అయింది కదా మనకి ఇప్పుడు ఎంతతో 15 lakhs తో. నెక్స్ట్ కో వెంచరర్స్ అకౌంట్, ఇది పర్సనల్ అకౌంట్ అండి. పర్సన్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద రిసీవర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటాం కదండి ఆ రూల్ ప్రకారంగా. కో వెంచరర్స్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు co-venturers. It is like the capital account in the partnership business. Balance in this account refer to the claim of a co-venture to or from the business and is settled through the joint bank account. Last tally అయిపోవటల్లా ఇవ్వండి ఎంట్రీస్. ఇదిగోండి కాంట్రిబ్యూషన్ మేడ్ బై ది కో వెంచరర్స్, నేను చెప్పిందే కదా, చూసుకోండి ఒకసారి ఎంట్రీస్. ఎక్స్పెన్సెస్ పెయిడ్ త్రూ జాయింట్ బ్యాంక్, జాయింట్ వెంచర్ అకౌంట్ ఎటార్ టు జాయింట్ బ్యాంక్. ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఆర్ గూడ్స్ సప్లైడ్ బై ద కో వెంచరర్స్, ఎందు నిమిత్తం, జాయింట్ వెంచర్ నిమిత్తం, టు కో వెంచరర్ పేరు. సేల్ ప్రాసీడ్స్, డబ్బులు బ్యాంక్ లో వేసేసుకో, ఎందు నిమిత్తం, సేల్ ఈస్, మనం జాయింట్ వెంచర్ కి ఇన్కమ్ క్రెడిట్ చేసేసాము. కలెక్షన్స్ రిసీవ్డ్ బై కోవెంచరర్, ఎవరైనా కోవెంచరర్ రిసీవ్ చేసుకుంటే మనం జాయింట్ బ్యాంక్ ప్లేస్ లో కోవెంచరర్ అకౌంట్ ని డెబిట్ చేస్తాం టు జాయింట్ వెంచర్. అసెట్స్ టేకెన్ ఓవర్ బై ది కోవెంచరర్, ఇదిగోండి కోవెంచరర్ అకౌంట్ ఎటార్ టు జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాం తీసుకెళ్లిపోతే. నెక్స్ట్ లయబిలిటీస్, జాయింట్ వెంచర్ అకౌంట్ ఎటార్ టు కోవెంచరర్. తర్వాత ప్రాఫిట్, తర్వాత లాస్ కి ప్రాఫిట్ లాస్, తర్వాత ఫైనల్ సెటిల్మెంట్. ఇది మనకి మ్యాటర్. ఇందాక మనం అకౌంట్స్ లో నుంచి ఎంట్రీస్ రాయలేదండి లాస్ట్ కి ఫైనల్ సెటిల్మెంట్ కి, అదనమాట. నెక్స్ట్ ఒక సమ్ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చెప్పాను సెపరేట్ గా చేయొద్దు, మన ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సాగర్ అండ్ పాకి ఎంటర్డ్ ఇంటూ జాయింట్ వెంచర్ అండ్ అండర్టుక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పి అండ్ కో లిమిటెడ్, ముంబై, ఫర్, ఏమండి ఇది జాయింట్ వెంచర్ వాళ్ళ పేరు కాదండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వీళ్ళదంట, వీళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ని సాగర్ అండ్ పాకి తీసుకున్నారు. 5 lakh rupees అంటండి కాంట్రాక్ట్ ప్రైస్. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అవైలబుల్ ఫర్ ద అండర్టేకింగ్ బిజినెస్. ఎంత? సాగర్ సప్లైడ్ మెటీరియల్స్ 35,000, పాకి పెయిడ్ 20,000, హిజ్ ఆర్కిటెక్ట్ ఫీజు. ఎంట్రీ ఏం రాస్తామండి, ఇదిగోండి జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు సాగర్ టు ఇంకొకళ్ళు ఎవరండి, నీకు పాకి, అది. తర్వాత సాగర్ కాంట్రిబ్యూటెడ్ 1,25,000 రూపీస్, పాకి 75,000 రూపీస్. జాయింట్ బ్యాంక్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారండి వాళ్ళు. ఎంట్రీ ఏంటండి, జాయింట్ జేబి అకౌంట్ డెటార్ టు సాగర్ పాకి, అంతే. నెక్స్ట్ దే పెయిడ్ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్, ఇంత అంట, జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. సో మనం ఏం రాస్తాం, ఎందు నిమిత్తం అండి, జాయింట్ వెంచర్ అకౌంట్ నిమిత్తం, డెటార్ టు జాయింట్ బ్యాంక్ జేబి, మొత్తం కలిపి రాసేసుకుంటాం. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది వెంచర్ దే రిసీవ్డ్ కాంట్రాక్ట్ ప్రైస్, కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్ చేసుకుంటే జేబి అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్, ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేసాము, ఇక్కడ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసాము, అంతే. పాకి టుక్ ఓవర్ ద అన్యూజ్డ్ మెటీరియల్, పాకి తీసుకెళ్లిపోయింది, పాకి రిసీవ్ చేసుకుంది, సో
పాకీ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్. నెక్స్ట్ అయిపోయిందండి. ఈ ప్రకారంగా నువ్వు రాస్తావు. ఇదిగోండి, నేను చెప్పబోవటం లేదు. ఇదిగోండి. ఓకే, నేను చెప్పిన ఎంట్రీస్ ఆధారంగా, లేదంటే ఆల్రెడీ సమ్ చెప్పాను కదండి, దాని ప్రకారం చూడండి. తర్వాత వాళ్ళు జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ ఇంత ఇంత ఇన్వెస్ట్ చేశారు, రాసాము. ఇద్దరిది పక్క పక్కన వేసేసారండి. ఇదిగోండి, పార్ట్నర్షిప్ లాగా. జాయింట్ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది రాసుకుంటామండి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇదిగోండి 1,25,000. అలాగే మీకు కాంట్రాక్ట్ ప్రైస్ మొత్తం అమౌంట్లు ఇవేమో పార్ట్నర్స్ తీసుకొచ్చారు, కోవెంచరర్స్. ఇదేమో కాంట్రాక్ట్ ప్రైస్ అన్నమాట. తర్వాత జాయింట్ వెంచర్ అకౌంట్ 4 lakh rupees, రైట్. సాగర్ 1,90,000, 1,10,000. ఇదండి దీన్ని ఫైనల్ సెటిల్మెంట్ అన్నమాట. ఈ రెండు అమౌంట్స్ ఓకేనా. ఇవేమో ఎక్స్పెన్సెస్ మీరు చేశారు కదండి. ఇదిగోండి ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ పెట్టాం. ఇదిగోండి మెటీరియల్ కి వేజెస్ 4 lakhs. ఏం లేదు, జాయింట్ బ్యాంక్ నుంచి చేస్తేనేమో జాయింట్ బ్యాంక్ రాయాలి, రైట్. లేదు, పార్ట్నర్స్ కనుక ఈ వెంచరర్స్ చేస్తే కనుక వాళ్ళ పేరు రాయాలి, అంతే. సింపుల్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేసేసేయండి, 20వ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ అండ్ వై ఎంటర్డ్ ఇంటూ ఏ జాయింట్ వెంచర్ ఫర్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సమ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. దే అగ్రీడ్ టు షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ దే రెస్పెక్టివ్ కాంట్రిబ్యూషన్స్. వాళ్ళు ఎలా అయితే కాంట్రిబ్యూట్ చేశారో ఆ రకంగా అంట. అంటే 10,000 ఇన్ క్యాష్, వై 13,000 అంట. అంటే నీకు ఇక్కడ వచ్చేటప్పటికి 10:13 రేషియోలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎలా అయితే ఉందో అలా. ద హోల్ అమౌంట్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఏ జాయింట్ బ్యాంక్. గూడ్స్ వర్ పర్చేస్డ్ బై ఎక్స్, 10,000 రూపీస్ ఎక్స్ కొన్నాడంటండి. అలాగే ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై వై, వై అంట. నెక్స్ట్ దే ఆల్సో పర్చేస్డ్ గూడ్స్ ఫర్ 15,000 త్రూ ద జాయింట్ బ్యాంక్. దీనికి జాయింట్ బ్యాంక్ రాయాలండి మనం. ఓకే, దీనికి మాత్రం ఎక్స్, వై చేస్తే వై. ద ఎక్స్పెన్సెస్ ఆన్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ద ఆర్టికల్స్ అమౌంటెడ్ టు 6,000 రూపీస్. చూడండి ఇక్కడ ఏమన్నారు, పర్చేజ్ సంబంధించి 6,000 రూపాయలు ఖర్చు అయిందంట. అది కూడా ఎవరు అంటే వై ఖర్చు చేశాడంట. అలాగే చూడండి, గూడ్స్ కాస్టింగ్ 20,000 వర్ సోల్డ్. ఇది సేల్స్ అండి. జాయింట్ వెంచర్ లో క్రెడిట్ రాస్తాము 45,000 రూపీస్ అండ్ ద బ్యాలెన్స్ వర్ లాస్ట్ బై 5. తర్వాత చూద్దాం ఎంత అమ్మారు. గూడ్స్ కాస్టింగ్ 20,000 మొత్తం కాదండి, 20,000 రూపాయల విలువైన సరుకు 45,000 రూపాయలకి అమ్మారట. ప్రిపేర్ జాయింట్, మిగిలింది ఏమైందంటే ఫైర్ యాక్సిడెంట్ లో పోయింది. దాన్ని ఎలా ట్రీట్ చేస్తారో ఒకసారి చూద్దాం. చూడండి సార్, లైన్ గా ఒక్కొక్కటి మనకు గుర్తుంది కదా. ముందు జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో 13,000 ఒకడు, 10,000 ఒకడు వేశారండి. ఇదిగోండి జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ 2x 2y. అలాగే వాళ్ళ అకౌంట్స్ లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ జస్ట్ మామూలుగా ఇచ్చేసారండి. అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ అకౌంట్ వేయకుండా ఇచ్చేసారు 10,000, 13,000. తర్వాత అకౌంట్ వేయకుండా ఇచ్చేసారండి. ఇదిగోండి గూడ్స్ ఎక్స్, తర్వాత ఎక్స్పెన్సెస్ మేడ్ బై వై వాళ్ళ పేర్లు. జాయింట్ బ్యాంక్ నుంచి గూడ్స్ కొన్నారు, డబ్బులు తీసి 15,000. జాయింట్ బ్యాంక్ నుంచి ఎక్స్పెన్సెస్ చేశారు 4,000. మొత్తం సేల్స్ వచ్చేటప్పటికి 20,000 రూపాయల విలువైన గూడ్స్ 45,000కి అమ్మారండి. ఇదిగోండి మొత్తం, ఇదిగోండి డివైడెడ్ ప్రపోర్షన్ రేట్ ఎలా 8:6 అంట. ప్రాఫిట్ ఆన్ జాయింట్ వెంచర్ ఈస్ టు బి డివైడెడ్ ఇన్ ప్రపోర్షన్ టు ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. వాళ్ళిద్దరు కాంట్రిబ్యూట్ చేసినట్టు వాళ్ళిద్దరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రాఫిట్స్ 4/7, 3/7 రేషియోలో. తర్వాత ఇదేమో అకౌంట్ వేయకుండా జనరల్ గా మనకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ రాశారు. ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్ మేడ్ బై వై లెస్ చేస్తే ఇక్కడ యాడ్ చేస్తే 15,000. అలాగే గూడ్స్ 10,000 రూపీస్, మొత్తం 20,000 రూపీస్ అండి. నెక్స్ట్ జాయింట్ బ్యాంక్. తర్వాత దిస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇలా ఇచ్చారు 20,000, 15,000 అంటే 4:3, 4/7, 3/7. తెలిసిందే కదా పాయింట్. ఇంత రైట్. ఇదిగోండి కోవెంచరస్ అకౌంట్ ఇక్కడ వేసారు. ఇక మనం లాస్ అయిందా ఇవన్నీ మనకి ఏమి కూడా మనం రాయము. ఇది ఇక్కడ ఏమన్నారు, గూడ్స్ కాస్టింగ్ 20,000 వర్ సోల్డ్ ఫర్ 45,000 అండ్ ద బ్యాలెన్స్ వర్ లాస్ట్ బై 5. మనం కన్సైన్మెంట్ అకౌంట్ లో లాగా అబ్నార్మల్ లాస్ కనుక్కోవాలి. ఓకే, అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ అని మనకి ఇక్కడ మన ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. అంతే సింపుల్ గా చేయడం. అందుకే ఈ చాప్టర్ సింపుల్ అన్నా నేను. నెక్స్ట్ రేపు క్లాస్ లో మనం సెకండ్ పార్ట్ ఏంటి, వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్, రేపు కంప్లీట్ చేసేస్తానండి. 2 పార్ట్స్ లో అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ఒకటేమో 20 లెక్క చెప్పాము, ఇంకోటి 19, 20 కంప్లీట్ అయిపోయింది అండి. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చెప్పాము. ఇంట్రడక్షన్ అయిపోయింది. ఓకే అండి.